హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మెంతికూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఎలాంటి చేదు పచ్చివాసన లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో మెంతికూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. స్టెప్ బై స్టెప్ పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో నేను ఇక్కడ ఒక మెంతి ఆకు కట్టను తీసుకొని ఈ విధంగా తెంపి పెట్టుకున్నాను. పూర్తిగా కాడలను తీసేసి ఈ విధంగా లేతగా ఉన్న ఆకులను తెంపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 పెద్ద సైజు టమాటాలను చూపిస్తున్న విధంగా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఒక 10 వరకు పచ్చిమిర్చి. ఎక్కువ కారం ఉంటే తక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఒక పిరికెడు పల్లీలను వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పుని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా చూపించిన పచ్చిమిర్చిని ఈ విధంగా 2గా కట్ చేసుకొని ఈ మిశ్రమంలోకి వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. మినపప్పు పల్లీలు వేస్తే టేస్ట్ మరింతగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కరివేపాకును కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి, పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఒక 10-12 వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని పక్కకు పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరని ఒకసారి మంచిగా కడిగిన తర్వాత ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెంతి కూరని ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు పైన మూత అనేది పెట్టకూడదు. ఈ విధంగా ఓపెన్గా కలుపుతూ ఉండాలి. మెంతి కూరలో ఉన్న వాటర్ పూర్తిగా పీల్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అనేది రాకుండా ఉండే వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పచ్చడి అనేది టేస్ట్ బాగా ఉంటుంది కాబట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి మెంతి కూర అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కాబట్టి వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 చింతపండు రెమ్మలను కూడా వేసుకుందాం. ఈ చింతపండు వేయడం వలన టేస్ట్ అనేది బాగుంటుంది పుల్ల పుల్లగా, కాబట్టి చింతపండు ఖచ్చితంగా వేసుకోవాలి, మర్చిపోకూడదు. వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నాను. ఇలా పసుపును వేసుకున్న తర్వాత అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. టమాటాలు అనేవి బాగా పూర్తిగా ఆయిల్లో మగ్గాల్సిన అవసరం లేదండి. సాఫ్ట్గా కొంచెం మగ్గిస్తే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మగ్గాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనిద్దాం. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతికూర ఉంది కదా, దానిని ఇందులోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇలా మెంతికూర వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకుందాం. టమాటాలను వేసుకున్న తర్వాత అంతా కలిసేలా మంచిగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా కాకుండా చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మనకు ఆల్మోస్ట్ పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే. సో కాబట్టి ఇప్పుడు దీనిని పోపు పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి జీలకర్రను వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొంచెం శనగపప్పు మరియు ఆవాలను కూడా వేసుకుందాం. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవి ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఈ పోపులోకి వేసుకొని అంతా కలిపేయడమే. స్మెల్ మాత్రం అదిరిపోతుందండి. మెంతి కూర స్మెల్ అనేది
కుక్ చేసిన తర్వాత చాలా బాగా వస్తుంది కదా. ఈ విధంగా పోపు అంతా పచ్చడికు కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఈ పచ్చడి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా మెంతికూర పచ్చడి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్లో చెప్పండి. సో వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి కనుక వేసుకొని తిన్నారంటే రుచి సూపర్గా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వెరైటీస్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.